నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెగా యోగా డే రోడ్డు ప్రమాదంలో మరణించిన జన సైనికులకు 5 లక్షల బీమా చెక్ అందించిన పార్టీ నేతలు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమై పట్టణ పురవీధుల్లో కొనసాగింది. భువనేశ్వర పీఠాధిపతి శ్రీ 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 కమలానంద స్వామి ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యోగా అనేది కోఆపరేటివ్ సిస్టమ్ సహకార పద్ధతి సిద్ధాంతంతో ముందుకు నడిచిన సిద్ధాంతంతో ముందు అందరికి ఆశ్చర్యానికి కలిగించి
ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషిక్తమైన రోజు. ఈ రోజుని మనం స్వయంగా మనం పట్టాభిషేకం చేసుకున్న దాని కింద మనం భావించాలి. ఎందుకంటే మన ధర్మం హైందవ ధర్మం, సనాతన ధర్మంలో స్త్రీలని తల్లిగా పూజిస్తాం. భార్య కానీ, అక్కల్ని కానీ, చెల్లెలు కానీ, మనం ఏ స్త్రీనైనా సరే తల్లితో సమానంగా పూజిస్తాం. అలా పూజించినటువంటి వాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన శత్రువుల భార్యలు, పిల్లలు కూడా ఆయనకి దొరికినట్లయితే వాళ్ళను కూడా తన తల్లిగా భావించి రాచ మర్యాదలతో వాళ్ళ పుట్టింటికి పంపించడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈ రోజున మనం ఈ పట్టాభిషేక దినోత్సవాన్ని హైందవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెగా యోగా డే కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 60 ఏళ్ల పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్ కి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో దోహదపడుతుందని, దైనందిన జీవితంలో యోగాని ఒక భాగంగా మార్చుకోవాలని, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ యోగా క్రమం తప్పకుండా చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ శేషణ, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. శవాసం చాలా కష్టం, కండుకుంటుంది. మీ ఛాతి రాష్ట్రం ఉంటామండి నెమ్మదిగా గోల్డ్ టచ్ అవ్వకూడదు. నియోజకవర్గం అంతటి నుంచి కూడా 60+ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా యోగాసనాలు, యోగా కార్యక్రమాల గురించి అభ్యాసం చేయించండి అనేసి ఆదేశాలు రావడంతో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్, నేను అందరం కలిసి ఈరోజు రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమని
చాలామంది పెద్దవారు వచ్చారు. అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సామాన్య ప్రజానికం ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల వాళ్ళు అందరు వచ్చారు. చాలా చక్కటిగా కార్యక్రమం అయింది. యోగా గురువులు గారు వచ్చారు, భాస్కర్ గారు, ఇంకా వీరు కూడా వచ్చారు. వీరందరి సమక్షంలో అలాగే రిటైర్డ్ ప్రిన్సిపల్స్ కూడా వచ్చారు. ఇంతటి చక్కటి కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు ఈ యొక్క యోగా ప్రాక్టీస్ చేసి దాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదేవిధంగా రేపు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం గురించి ర్యాలీ ఉంది. ఈ ర్యాలీలో కూడా ఇలా అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సి వారందరినీ కోరుతున్నాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందులో భాగంగా యోగాంధ్ర మన ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సుమారు 15 రోజుల నుంచి మన తెనాలి పట్టణంలో యోగా మీద వివిధ కార్యక్రమాలు మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎండిఓ గారు మేము అందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఈరోజు సబ్ కలెక్టర్ గారు పైన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొంచెం ఏజ్ గ్రూప్ పెద్దగా ఉన్న వాళ్ళు 60 నుంచి 75 ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా ఇట్లా ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి యోగాసనాలు నేర్పాలి అనే విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో ఈరోజు మనం ఇక్కడ ఉదయాన్నే 6 గంటలకు కలుసుకోవడం జరిగింది. జనరల్గా ఈ ఆధునిక యుగంలో ఈ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయిన దాంట్లో అందరూ జిమ్ అది ఇదని వెళ్ళిపోతుంటారు. కానీ యోగా చేస్తే చాలా హాయిగా ఉంటుంది. ఇందాక మాస్టర్ గారు చెబుతున్నప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేకపోతే ఈ ఆసనాలు వేసేటప్పుడు కింద బాడీ పార్ట్ కింద వేలు దగ్గర నుంచి పైన తల వరకు కదిలించడం, ఇవన్నీ ఈ ఏజ్ గ్రూప్ పెద్దలకి మరి ముఖ్యంగా చాలా అవసరం. ఇంకా వీళ్ళు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లా చక్కగా కూర్చొని ఉంటున్నారు. మరి మేము ఆ వయసు వచ్చే వరకు మా పరిస్థితులు ఎలా ఉంటాయో అనిపిస్తూ ఉంటుంది ఈ ఆధునిక జీవితంలో. మీరందరూ ఈ ఒక్కరోజు ఈ అభ్యాసం చేసిన వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఇట్లాంటి యోగాసనాలు చేయగలిగినంత మటుకు చేసి ఆరోగ్యంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 6:30కి యోగా కార్యక్రమం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ చేయించాలని చెప్పేసి గౌరవం సీఎం గారు మరియు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు, ఎండిఓ గారు, నేను, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ అండ్ అదర్ స్టాఫ్ అందరూ మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైనా కూడా కొంత విముఖత ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. గురువు గారు కూడా 2-3 సార్లు మెచ్చుకున్నారు. ఫస్ట్ డేనే చాలా బాగా చేస్తున్నారు, ఇది కంటిన్యూ చేయమని. యోగా అనేది ఈ వయసులో కాదు కానీ కొంచెం యంగేజ్ నుంచి ఒక 20 ఇయర్స్ నుంచి ఇంకా చిన్నపిల్లలు కూడా మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. దానివల్ల మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కానీ, తర్వాత ఈ హాస్పిటల్స్కి మనం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము ఓల్డ్ ఏజ్లో, అవన్నీ కూడా మనం తప్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి యోగా అనేది చాలా చాలా అవసరము. ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ చాలా అవసరం ప్రతి ఒక్కరికి. కనీసం ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు యోగాని వారి దైనందిక జీవితంలో ఒక పార్ట్ చేసుకుంటారని మేము నమ్ముతూ, సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అని అంటారు. ఈ రెండు గనక మైండ్ బాడీ ఈ రెండింటినీ ఏకం చేసేదే యోగా. చాలా మందికి బాడీ ఉంటుంది, మైండ్ సక్రమంగా పనిచేయదు. మానసికంగా భౌతికంగా శక్తిని రెండింటినీ సమన్వయపరిచి బతికున్నంత కాలం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆరోగ్యమైనటువంటి జీవనయానం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగాలో మిళితం అవ్వాలి. దైనందిన కార్యక్రమాల్లో ముఖ్యంగా వయసు మళ్ళిన తర్వాత ఇలాంటి యోగా కార్యక్రమాలు కనుక చేస్తే మిగతా వాళ్ళ మీద ఆధారపడకుండా మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉండటానికి మనకి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఒక పెద్ద బహుమానం. ఈ నెల 15వ తేదీ తెనాలి పౌర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసును శంకరావుకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. 15వ తేదీ తెనాలి కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కేబినెట్లో కులగణనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా అందుకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా తెనాలి పౌర సంఘాల ఆధ్వర్యంలో ఆయన్ని సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అభినందన ఆత్మీయ సమావేశం తెనాలి పట్టణ పౌర సంఘం తరపున 15/6/2025 ఆదివారం ఉదయం 10 గంటలకి
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ శాఖా మార్చులు కూడా ఆరుదించడం జరిగింది. ముఖ్యంగా కేశన శంకర్రావు గారి ప్రయాణం గత 50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి సామాజిక న్యాయమే తన ధ్యేయంగా భావించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనే ఒక స్వచ్ఛందమైనటువంటి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద బీసీ సంక్షేమానికి సంబంధించి బీసీ ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన వినత పత్రాలను ఇవ్వటమే కాకుండా ధర్నాలు చేయటము, నిరసన చేయటం కూడా జరుగుతుంది. త్వరలో జరగబోతున్నటువంటి జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణ పౌర సంఘం యొక్క ఆధ్వర్యంలో కేశన శంకర్రావు గారి యొక్క లక్ష్యాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి సందర్భాన్ని దృష్టి పెట్టుకొని వారికి ఘనమైనటువంటి ఆత్మీయ అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.